హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్ ది రేట్ ఆఫ్ కుకింగ్ క్వీన్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టొమాటో చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాను. అండ్ ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అండి, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఎస్పెషల్లీ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మార్నింగే తొందరగా అయిపోయే రెసిపీస్ తయారు చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. సో అలానే నాన్ వెజ్ కుక్ చేయాలంటే చాలా టైం పడుతుంది అనుకొని నాన్ వెజ్ని మార్నింగ్ టైంలో ప్రిఫర్ చేయరు. సో వాళ్ళ కోసం క్విక్గా అయిపోయేటట్టు ఈ చికెన్ ఫ్రై, ఇదైతే స్పైసీగా పుల్లగా ఉంటుంది ఈ ఫ్రై అనేది. దీనికి సపరేట్ కర్రీ ఏం అక్కర్లేదు, ఇందులో ఉన్న గ్రేవీతోనే మనం రైస్ని మిక్స్ చేసుకొని తినేయచ్చు. అండ్ మన ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీస్ అండ్ ఫ్రైస్ ఉన్నాయి, వాటిని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు దీన్ని మిక్సింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో నేనైతే ఇక్కడ 150 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అందులో సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆల్సో గరం మసాలా ఇవన్నీ వేసుకొని చికెన్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి కొంచెం తీసుకున్నాను. మీరు ఎక్కువ చికెన్ తీసుకుంటే క్వాంటిటీస్ అనేవి ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. అండ్ దీన్ని 15 మినిట్స్ పాటు మ్యారినేట్ చేద్దాము. అండ్ తర్వాత స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టి అది హీట్ అవ్వగానే అందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అండ్ ఒక దాల్చిన చెక్క, ఇలాచీ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు, ఇందులో ఉన్న వాటరే ఊరి బయటకు వచ్చి దాంతోనే చికెన్ మొత్తం కుక్ అవుతుంది. ఒకవేళ చికెన్ గట్టిగా ఉందనుకుంటే అప్పుడు కొంచెం వాటర్ వేయచ్చు. ఇప్పుడు చూడండి, చికెన్ మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసేసి దీనిని కొంచెం రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను. నేను మొత్తం వేసేస్తున్నాను పచ్చిమిర్చి మొత్తాన్ని. కావాలంటే మీరు దీనిని పీసెస్గా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. అండ్ ఇవి ఫ్రై అవ్వగానే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టొమాటో వేసుకుంటున్నాను. మీరు పేస్ట్లా అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా పీసెస్లా అయినా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇది బాగా మగ్గిపోవాలి. ఇది తొందరగా మగ్గాలంటే మనం మూత పెట్టేయాలి కదా, సో మూత పెట్టేసి దీనిని మగ్గనిద్దాము. చూడండి, టొమాటోలు అనేవి బాగా మగ్గిపోయాయి. ఇది బాగా దగ్గరకు వచ్చేయాలి ఈ కర్రీ అనేది. అండ్ ఇప్పుడు ఇందులో కారం వేసి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది ఎలా కుక్ అయిపోయిందని తెలుస్తుందంటే దీనిలో ఉన్న ఆయిల్ పైకి వస్తుంది. సో ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు చూడండి, నేను దీనిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసాను. చూస్తుంటేనే చాలా నోరూరిపోతుంది కదా. సరే, ఈ సండే మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ ఇవి కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్.